అయితే మీరు ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అని అన్నారు కాబట్టి, వాస్తవమే ఆంధ్రప్రదేశ్‌లో ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ గానీ, వాటికున్న చరిత్ర గానీ ప్రత్యేకమైంది. కానీ గత 10 ఏళ్లుగా తీవ్రమైనటువంటి ఒక విధ్వంసకర పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా ఎక్కడి నుంచి ప్రోగ్రెసివ్ వాయిస్ స్ట్రాంగ్‌గా రాలేదు. మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం గానీ, పాలకులు ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేసి ఇంకో రకమైన ప్యారలల్ వరల్డ్ లాగా అయిపోయింది అక్కడ సిచ్యుయేషన్. మరి ఇంత జరుగుతున్న ప్రోగ్రెసివ్ వాయిసెస్ బయటికి వస్తలేవు అంటే వాటి ఫెయిల్యూర్ ఎక్కడ అని చెప్తారు మీరు? అంటే మీరు విద్వేష రాజకీయాలు అంటున్నారంటే బహుశా ఈ మతం చుట్టూ జరుగుతున్న చర్చ మతం చుట్టూ అయినా ఈవెన్ కాస్టిజం చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఒక వలయం ఏర్పడి దాని కింద ప్రజలు ఉండిపోయి దాని పైన పాలకులు రాజకీయాలు చేస్తూ ఉన్నారు కదా. ఇదంతా జరిగినప్పుడు ఒక స్ట్రాంగ్ వాయిస్ ఆబ్వియస్ గా లెఫ్ట్ పార్టీస్ నుంచి కానీ లెఫ్ట్ ఫోర్సెస్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలైనా. అది ఒక డిఫాల్ట్ లాగా అయిపోయింది. అక్కడ వాయిస్ రాలేదు. రాకపోవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? అయితే దాన్ని పూర్తిగా నిరాశజనకంగా కూడా లేదు పరిస్థితి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఒక లోటు కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అనుకున్న మతతత్వ ఎజెండా పూర్తిగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు సమాజంలోకి వచ్చింది. కానీ వాళ్ళు అనుకున్నంతగా విద్వేషాలు రెచ్చగొట్టలేకపోయారు. ఉదాహరణకి తిరుపతి చుట్టూ జరిగిన వివాదం. తిరుపతి చుట్టూ అయితే కంటిన్యూస్గా ఏదో ఒక వివాదం ఉండనే ఉంటుంది. అది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చినప్పుడే కాదు, అంతకు ముందు కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ క్రిస్టియానిటీ తీసుకున్న చరిత్ర ఉంది. దాన్ని సెంటర్ చేసుకొని ఒక సెంటిమెంట్ని, మతం వైపు నుంచి ఒక సెంటిమెంట్ని ఫ్లేరప్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అవును, అది నిజానికి అది అంత వాళ్ళు అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ విషయంలో అంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు మనము ఉత్తరాది ఒక సెంటిమెంట్ రైజ్ చేస్తే ఎట్లాంటి ఘర్షణలు జరుగుతాయో, ఎట్లాంటి ఘర్షణపూరిత వాతావరణం ఉంటుందో, ప్రజలు రెండుగా చీలి పరస్పరం ఘర్షణ పడే ఒక వాతావరణం వస్తుంది. ఒక వైలెన్స్ జరిగిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సమాజము స్టిల్ ఇప్పటికీ దాన్ని అలో చేయడం లేదు. మనము తప్పుదో పడుతున్నారు అంతో ఇంతో యువత, లేదా ఇట్లాంటి భావజాలం చొచ్చుకొని పోతుంది అని మనం ఒకవైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి నిజమే. ప్రోగ్రెసివ్ సెక్షన్స్కి ఆ ఆందోళన ఉంది. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సమాజము సెక్యులర్ సమాజమే. ఓకే. అయితే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. లడ్డు చుట్టూ ఒక వివాదం వచ్చింది. అవును. ఆ వివాదం చుట్టూ వీళ్ళు కొన్ని ప్రదర్శనలు, ఆందోళనలు చేశారు. కానీ అది అంతే ఈజీగా చెప్పబడిపోయింది, చల్లారిపోయింది. ఎందుకంటే దాంట్లో ఇష్యూ ఏమీ లేదు కాబట్టి. అదే టైంలో నేను కూడా చాలామంది నా చుట్టుపక్కల మిగతా సమాజం నుంచి కూడా విన్న మాటలు ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగింది అని. అసలు కల్తీ లేని ఆహార పదార్థం ఏదైనా ఉందా? పాలల్లో కల్తీ ఉంది, మనం తినే తినుబండారాలు నూనెలో కల్తీ ఉంది, అన్నిట్లోనూ కల్తీ ఉంది. ఎక్కడా కానీ ప్రాపర్గా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్కి ఉండే మెకానిజం ఒకటి ఉంటుంది. అది ప్రాపర్గా మానిటర్ చేస్తున్నట్లుగా మనకు కనిపించదు. ఎందుకంటే టీవీ ఛానల్స్లో మనం చూస్తూనే ఉంటాం, అంత కల్తీ ఉంది, ఇంత కల్తీ ఉంది అనేసి. సో కల్తీ అనే దాన్ని తీసుకొచ్చి మతానికి ముడిపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ చర్చ కూడా జరిగింది. బహుశా టీవీ ఛానల్స్లో అది అంత ఫోకస్ అయినట్టు లేదు. కానీ జనరల్గా మేము ఇంటరాక్ట్ అవుతున్న సమాజం నుంచి, కామన్ పీపుల్ మాట్లాడే దాని నుంచి కల్తీ అంటున్నారు కదా. కల్తీ లేనిది దేనిలో? కల్తీ వల్ల చచ్చిపోతున్నారు కూడా. అవును. కల్తీ సారాయి, కల్తీ కళ్ళు, ఆ చావులు ఉన్నాయి. పాలల్లో కల్తీ వల్ల ఇప్పుడు హాస్టల్స్లో ఆహారం కల్తీ కావడం వల్ల పిల్లలు చచ్చిపోతున్న సంఘటనలు, వాళ్ళు హాస్పిటలైజ్ అవుతున్న సంఘటనలు, ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు కదా. అవును. మనం ఎప్పుడో తిరుపతికి పోయినప్పుడు లడ్డు తింటాము, లేదా తెప్పించుకుంటాము, లేదా అది రోజువారీ ఆహారం కాదు. కానీ రోజువారీ జరుగుతున్న చాలా పెద్ద మోసం ఉంది కదా ఒకవైపు. దాని గురించి కూడా ప్రజలు మాట్లాడుకున్నారు. సో స్టిల్ నేను అనుకోవడము ఆంధ్రప్రదేశ్ సమాజంలో ప్రోగ్రెసివ్ సెక్షన్స్కి ఒక స్పేస్ ఉంది. దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అని అంటే, పాలకుల ఎజెండా వెంట పోకుండా పీపుల్స్ ఎజెండా, అంటే ప్రజలే మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాలు. ఇందాక నేను చెప్పాను కల్తీ ఉదాహరణ. అంటే ఇది అసలు విషయము, ఇది అసలు సమస్య అని జనం అన్నప్పుడు దాన్ని
ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రోగ్రెసివ్ సెక్షన్స్లో ఉంది. అవును. సో మీరు ఇందాక అన్నట్టుగా ఏవైతే మతానికి సంబంధించినటువంటి రాజకీయాలు అవన్నీ ముఖ్యంగా చూసుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రోగ్రెసివ్ సెక్షన్స్ నుంచి వచ్చిన వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికే పవన్ కళ్యాణ్ వచ్చారు అనేది మీ మాటల్లో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్లో ఒక పప్పెట్గానే కాకుండా పప్పెట్గా ఉంటూనే ప్రమాదకారిగా అయిపోయాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయాలకి కూడా. ఆయన కేవలం ఈరోజు ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్గానే పనిచేస్తున్నట్టుగా ఆయన స్వయంగా ఒక బీసీగా ఉండి కూడా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు. కనీసం ఆయన బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆయన చేస్తున్నటువంటి అంటే ఏమంటారు మతతత్వ రాజకీయాలకి ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు ముఖ్యంగా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుంటాం, బట్ పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజువల్గా ఒక డీసీఎంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? అంటే ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు మనం మాట్లాడుకున్న ప్రత్యేకతలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ సమాజం, దాని చరిత్ర, అక్కడి నుంచే అటువంటి ఒక పర్సన్ వచ్చాడు పవన్ కళ్యాణ్ లాంటి పర్సన్. ఎందుకనంటే నేరుగా మతతత్వ రాజకీయాలు మాట్లాడి గెలిచే స్థితి ఆంధ్ర సమాజంలో లేదు, బీజేపీకి లేదు. కాబట్టి వాళ్ళకు ఒక పీపుల్ని అట్రాక్ట్ చేసే ఒక ఫేస్ కావాలి. సో జనరల్గా ఏంటి అంటే సినిమా వాళ్ళకి ఒక అట్రాక్షన్ ఉంటుంది. వాళ్ళు రోజు తెర మీద కనపడే కళాకారులు వాళ్ళ చుట్టూ అంటే అది సినిమా అట్రాక్షనే కావచ్చు. సినిమాకి రాజకీయాలకి సంబంధం ఏంటి ఇవన్నీ మనం మాట్లాడతాం, కానీ జనరల్గా అట్లాంటి ఎక్స్పెరిమెంట్ తమిళనాడులో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, సక్సెస్ అయింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆయన సక్సెస్ అయ్యి మేము ఆల్టర్నేట్ అని కూడా చెప్పాడు. అవును, ఆ ఆల్టర్నేట్ అని ఎట్లా చెప్పాడు అని అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కేంద్రానికి తొత్తులుగా పనిచేస్తున్నాయి కాబట్టి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మేము మా పార్టీ పనిచేస్తుంది అని ఒక పార్టీ పెట్టి సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి అందరికీ పరిచయం కాబట్టి వాళ్ళు మాట్లాడితే జనం వింటారు. రోజు మనం సినిమాలు చూసినట్టుగా వాళ్ళు మాట్లాడితే జనం వింటారు. వాళ్ళకు నటించే టాలెంట్ కూడా ఉంటుంది, యాక్టింగ్ కూడా ఉంటుంది, ఆర్టికులేషన్ ఉంటుంది, బాగా మాట్లాడే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆర్టికులేషన్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు చెప్పే విషయాలకి పీపుల్ కనెక్ట్ అవుతారు. కాబట్టి సినిమా నటుడి ద్వారా రాజకీయాలు అంటే పీపుల్ని కన్సాలిడేట్, ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసే ఒక ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక్కడ దాన్ని తీసుకున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ని నేను ఒక ఇండివిజువల్గా చూడట్లేదు. ఓకే, ఒక ఫేస్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్కి ప్రజల ఓట్ బ్యాంకుని కన్సాలిడేట్ చేసే ఒక ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఈయన అయ్యాడు. ఓకే, పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే అంతకుముందు ఆయన మాట్లాడిన రాజకీయాలు వేరు, ఇప్పుడు ఆయన మాట్లాడిన రాజకీయాలు వేరు అంటూ ఉండొచ్చు, కానీ మొదటి నుంచి ఓట్ బ్యాంక్ని, పీపుల్స్ ఓట్ బ్యాంక్ని చీల్చి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మొదటి నుంచి వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అక్క. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ విడత నేరుగా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు 3 పార్టీలు కూటమిగా ఏర్పడే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు నేరుగా ఆ ఫేస్ మనకు కనిపిస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ వాదన లేదా మత రాజకీయాలు నేరుగా మాట్లాడే ఒక ఫేస్ ముందుకు వచ్చింది. అంతకుముందు హిడన్గా ఉండింది, ఇప్పుడు ముందుకు వచ్చింది. అంతకుముందు ఓట్ బ్యాంక్ని చీల్చడమే ఎజెండా, ఆ చీల్చడం అయిపోయింది. చీల్చడం అయిపోయి కన్సాలిడేట్ చేసుకున్నారు. తెలుగుదేశము జనసేన ద్వారా ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ వ్యూహము మనం మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తే అక్కడున్న ప్రాంతీయ పార్టీలని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళతో జట్టు కట్టి ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వాటిని కూడా సైడ్ లైన్ చేసేసి వీళ్ళు ప్రధానమైన ఫోర్స్గా ముందుకు వస్తారు. ఎందుకంటే నేరుగా వాళ్ళ ఎజెండా ఇంప్లిమెంట్ కాని చోట నేరుగా మతము అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రావు. నేరుగా హిందుత్వ మతము అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రావు. కాబట్టి బీసీ, దళిత సెక్షన్స్ ఇట్లా సామాజిక సమస్యల నుంచి కొన్ని ఉదాహరణలు అంటే కొన్ని పనులు కూడా చేశాడు. అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఉండే సమస్యల్ని తీసుకొని ఆ తర్వాత బీసీల ప్రతినిధిగా ఇట్లా కొన్ని జెన్యూన్ పీపుల్ ఇష్యూస్ తీసుకొని కొంత పని కూడా చేశాడు కూడా. కాబట్టి ఆ ఫేస్కి ఒక వాల్యూ వచ్చింది. అందువల్ల ఓట్లు అక్కడ కన్సాలిడేట్ అయ్యాయి. ఇంకోటి ప్రభుత్వం మారే సిచ్యువేషన్ కూడా
అంటే జనరల్గా కొంతకాలం ఒక ప్రభుత్వం పరిపాలించిన తర్వాత వ్యతిరేకత వస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కూడా ఉంటుంది. ఆ మొత్తం ఓటు బ్యాంక్ అంతా కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈయన మౌత్ పీస్ అనమాట, ఆర్ఎస్ఎస్కి మౌత్ పీస్గా మాట్లాడుతున్నాడు. సో ఇది మనం అట్లా చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఆయనకి ఎంత శక్తి ఉంది, ఓట్లని కన్సాలిడేట్ చేసే శక్తి ఎంత ఉంది. ఎందుకంటే అంతకుముందు చిరంజీవి వచ్చాడు రాజకీయాల్లోకి, మనం చూసాం, ఆయన ఎక్స్పెరిమెంట్ కూడా చూసాం. అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ వీళ్ళ వెనక ఉండే ఫోర్సెస్, మనం వాళ్ళ ఫేస్ మాత్రమే చూస్తున్నాం, కానీ వాళ్ళ వెనక ఉండే ఫోర్సెస్ ఏంటి, ఈ ఫేస్ని పెట్టుకొని ఎట్లా కన్సాలిడేట్ చేసుకుంటున్నారు వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. అవును, నిరంతరం కార్పొరేట్ సెక్టార్ ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు ఆ కార్పొరేట్స్కి కూడా ఒక ప్రతినిధి అయిన ఆ బీజేపీ వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. రేపు బహుశా ఆ కూటమిలోనే, అంటే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ జనసేన అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల ఉనికిని కూడా వాళ్ళు ప్రమాదంలో పడేస్తారు కాబట్టి. అవును. సో ఇది అంటే ఇవి ఎట్లున్నా కూడా ఈ పార్టీల మధ్య, ఈ రూలింగ్ క్లాస్ మధ్య, లేదా ఈ పాలకుల మధ్య ఏవి ఎట్లున్నా ఈరోజు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు రేపు ఎనిమీస్ అవుతారు, రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా జరగాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా ప్రజల ఎజెండా చర్చనీయాంశం అవుతుందా లేదా అక్క, అది మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు మీరు లేదా కొంత ప్రోగ్రెసివ్ సెక్షన్స్ వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆందోళన అంటే మత రాజకీయాల వైపు సమాజం వెళ్ళిపోతుంది, ప్రజలు మతాల పరంగా ప్రజల్లో చీలికొచ్చే అవకాశం ఉంది అని ఒక ఆందోళన, దాన్ని ఫ్లేరప్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అని అది ఎప్పుడు సెకండరీ అవుతుంది, ఎప్పుడు సైడ్ లైన్ అవుతుంది అంటే పీపుల్స్ ఎజెండా ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి.